Hi, hello, very good morning. Once again, very good morning and welcome all of you. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏమిటంటే మన డే టు డే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే లైక్ పొద్దున లేచిన దగ్గర నుంచి వెళ్ళి రైట్ ఫ్రమ్ మన బ్రష్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి పేస్ట్ కానీ లేకపోతే బ్రష్ కానీ లేకపోతే క్లాత్స్ కానీ షూస్ బెల్ట్స్ ఎవ్రీథింగ్. సో మనం ఎవ్రీథింగ్ విల్ బీ పర్చేజింగ్ ఫ్రమ్ అదర్స్. అంటే ప్రతి ఒక్క వస్తువుని మనం ఎవరో ఒక దగ్గర ఏదో ఒక షాప్ నుండి వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 గురించి అండి. అంటే ఏమిటంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనము డే టు డే లైఫ్లో చాలా మటుకు షాపింగ్ చేస్తుంటాం. సపోజ్ ఏదైనా షాపింగ్ చేసిన వెంటనే మనము ఇంటికి వచ్చిన తర్వాత అది మనకు ఫిట్గా లేదనో లేకపోతే ఏదో సమ్ డ్యామేజ్ ఉందనో ఏదో మనము అక్కడ అబ్జర్వ్ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసి మళ్ళీ వెంటనే మనము షాప్ అతని దగ్గరికి వెళ్ళిపోయి సరే ఇది మాకు సైజ్ ఫిట్ కావటం లేదు, లేదా నాకు ఈ కలర్ నచ్చలేదు, అదర్వైజ్ నాకు ఈ స్టిచ్చింగ్ డ్యామేజ్గా ఉంది అని చెప్పేసి మనం తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, లేదండి మా దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ లేదండి, మీరు ఇక్కడే చూసుకోవాలి, మా షాప్ పాలసీ ప్రకారం ఎక్స్చేంజ్ అనేది ఎలాంటి ఏం లేవు అలా చెప్తూ ఉంటారు. అంటే ఒక క్లోత్స్ విషయం మాత్రమే కాదు, ఎనీ అదర్ థింగ్, ఏ విషయమైనా సరే. ఇక్కడ మనకు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇట్లా ప్రతి ఒక్క షాపుకు ప్రతి ఒక్క ఐటమ్కు కానీ ఆర్టికల్కి కానీ వాళ్ళకంటూ సపరేట్గా ఒక పాలసీ అనేది ఏమీ ఉండదు. ఓకే, ఏ షాప్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, ఎవరైనా ఏదైనా వస్తువు ఒక కస్టమర్కి అమ్మాడు అంటే వాళ్ళందరూ కూడా కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. లేదు మా షాప్కు సపరేట్ పాలసీ ఉంది, మేము ఎక్స్చేంజ్ తీసుకోము, మేము ఇలా చెయ్యము అని చెప్పి ఎవరైనా అంటే కనుక వాళ్ళపైన కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనము కేసు ఫైల్ చేసి వాళ్ళపైన నష్టపరిహారం మనం తీసుకోవచ్చు. ప్లస్ మనకు ఒక ఏమైతే ఖర్చులు అయినాయో అవన్నీ కూడా వాళ్ళతోటి మనము పొందవచ్చు. ఇది మనం ఇందులో ఎట్లాంటి వస్తువులకు మనము దీనిపైన మనము చేయవచ్చు అని అంటే, ఒకటి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు వాళ్ళు నార్మల్గా ఒక ప్రైస్ అనుకోండి, ప్రతి దానికి ఒక ఆప్టిమల్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. ఎంఆర్పి కంటే ఎక్కువ ధర అమ్మడం కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నదానికంటే ఎక్కువ 10 times ఎక్కువ మార్జిన్ తీసుకొని అమ్మడం కానీ, లేదంటే వాళ్ళు ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇలా ఇది పెట్టుకోండి మీకు ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి, మీరు ఇది పెట్టుకుంటే మీరు ఇమీడియట్గా తెల్లగా అయిపోతారు, మీరు హీరోయిన్ లాగా అయిపోతారు, ఇలాంటివన్నీ మిస్రిప్రజెంటేషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. అవి కూడా దానిపైన కూడా వీ కెన్ ఫైల్ ఏ కేస్. ఒకవేళ ఎవరైనా కూడా ఫాల్స్ మిస్రిప్రజెంటేషన్ చేసి మనకు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి ఒకవేళ వాళ్ళు అమ్మినట్టయితే, అలా ఆ రిజల్ట్స్ కూడా రాకపోతే దానిపైన కూడా వీ కెన్ ఫైల్ ఏ కేస్. ప్లస్ ఏదైనా రిటర్న్ తీసుకోవట్లేదు, లేకపోతే ఎక్స్చేంజ్ చేయట్లేదు, లేకపోతే డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, ఇలాంటి వాటిపైన కూడా వీ కెన్ ఫైల్ ఏ కేస్. లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ దానికి డ్యామేజ్ జరిగింది, అది హెల్త్ను స్పాయిల్ చేస్తుంది, లేకపోతే దాంట్లో వాళ్ళు ఏదైతే బాక్స్ పైన పెట్టిన మెటీరియల్స్ కంటెంట్స్, లైక్ సపోజ్ ఇప్పుడు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దానిపైన వాళ్ళు పెడతారు ఇది ప్యూర్లీ మేడప్ ఆఫ్ వీట్ జోహార్ అండ్ యాడెడ్ విత్ XYZ అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అందులో ఉన్నాయా లేదా అనేది దే హ్యావ్ టు మెన్షన్, ఎంత క్వాంటిటీ ఉందని దే హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద బాక్స్ కంటెంట్స్లో మెన్షన్ చేయాలి. దాన్ని కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో మిస్ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. అందులో ఉన్నది 10% ఉంటుంది, కానీ వీళ్ళు చెప్పడం మాత్రం 100% చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటికి కూడా వీ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ దెమ్. రీసెంట్గా కూడా నేను పర్సనల్గా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రామ్రాజ్ కాటన్
ఒక దాంట్లో నేను పర్సనల్గా ఐ హ్యావ్ టుక్ ఏ పాయింట్ విత్ ద రామ్రాజ్ కాటన్. సో అక్కడ ఏం జరిగిందంటే నేను బై ఓవర్ సైట్ అంటే మిస్టేకన్లీ నాది 36 కమర్ అయితే 38 అయితే 36 తీసుకొని వచ్చేసాను. ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ టు హోమ్ నేను ఇమీడియట్గా రియలైజ్ అయిపోయి అది సైజు మిస్టేకన్లో 38 బదులు 36 తెచ్చుకున్నాను అని రియలైజ్ అయ్యి ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ వెంట్ టు ద షాప్. అండ్ దీస్ పీపుల్ వాళ్ళు ఏం చేశారు, నో మేము ఇది తీసుకోమండి, రిటర్న్ తీసుకోము, మా షాప్ పాలసీ ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ దిగారు. సో ఇమీడియట్గా నేను వాళ్ళకి ఏం చేశానంటే ఐ హ్యావ్ సెండ్ దెమ్ ఏ లీగల్ నోటీస్ అండ్ ఫర్దర్ ఏం చేశాను, ఐ హ్యావ్ ఫైల్డ్ ఏ కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రిడ్రెసల్లో ఒక కేసు ఫైల్ చేశాను. సో వీ హ్యావ్ టు సీ ఆ కేసు ఏమవుతుందని. జస్ట్ అది హియరింగ్కి రాలేదు ఇంకా. సో ఇమీడియట్గా నేను కేసు ఫైల్ చేశాను. సో మనకి ఇది ఏంటంటే సెక్షన్ 211 అంటే డెఫిషియన్సీ ఇన్ సర్వీస్. డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అంటే వాళ్ళు ప్రోడక్ట్ కొనేటప్పుడు చెప్తారు, సార్ మీకు మేము ఈ పలానా సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే ప్రీ సేల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకవేళ అలా వాళ్ళు చెప్పిన సర్వీసెస్ ఏమైనా సరే ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత వాళ్ళు ఇవ్వకపోయినా దాన్ని ఏమంటారంటే డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అంటాం. ఓకే, లైక్ కొంతమంది ఏమంటారు, సార్ ఇది 5 years వారంటీ ఉంది, ఇది 2 years వారంటీ ఉంది, లేకపోతే గ్యారంటీ ఉంది ఇన్ని ఇయర్స్ అని చెప్తారు ఇప్పుడు మన ప్రోడక్ట్ కొనేటప్పుడు. లేదంటే సార్ ఇది 0 మెయింటెనెన్స్, సార్ మేము మీకు ఫ్రీగా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఇన్ని సంవత్సరాల మటుకు ఇలా చెప్తూ ఉంటారు. సో ఎవరైనా కూడా అలా మిస్రిప్రజెంటేషన్ సర్వీస్ మేము చెప్తామని చెప్పేసి వాళ్ళు చేయకపోతే కూడా వీ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ దెమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ కోర్ట్, కానీ డిస్ట్రిక్ట్ కస్టమర్ రిడ్రెసల్ కోర్టులో మనం ఫైల్ చేయవచ్చు. లేదు ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉంది, బిలో 1 lakh అయితే డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ కోర్టులో ఫైల్ చేస్తాం. అమౌంట్ 1 lakh to 10 lakhs ఉంటే స్టేట్ కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరంలో ఫైల్ చేస్తాం. ఒకవేళ 10 lakhs నుంచి పైన ఉంటే మనము నేషనల్ కన్జ్యూమర్ రిడ్రెసల్ కోర్టులో ఫైల్ చేయవచ్చు. సో వీ కెన్ ఫైల్ ఏ కేస్ అండ్ వీ కెన్ గెట్ ద డ్యామేజెస్ అండ్ ఆల్సో వీ కెన్ గెట్ ద ప్రోడక్ట్ వాల్యూ కూడా మనము వాళ్ళ దగ్గర నుంచి వీ కెన్ ఫైండ్ ఇట్. సో మనకు 3 విషయాలలో ఒకటి ఏంటిదంటే డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అనేది ఒకటి సెక్షన్ 211 ప్రకారం కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం. ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 2 సబ్ క్లాస్ 47 ప్రకారం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఇందాక చెప్పినట్టు ఏదైనా వాళ్ళు ఎంఆర్పీస్ ఎక్కువ పెట్టి అమ్మడం, ఎక్స్పైరీ అమ్మడం, లేకపోతే డ్యామేజ్ అయినవి అమ్మడం, లేకపోతే రిటర్న్ తీసుకోమని చెప్పడం, లేకపోతే ఇలాంటి ఏమైనా చేసినా కూడా వీ కెన్ ఫైల్ ద కేస్ ఆన్ దెమ్. అవన్నీ కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అండ్ రైట్ టు బి కన్జ్యూమర్ రిడ్రెసల్. మనకు ప్రతి కన్జ్యూమర్కి ఒక రైట్ ఉంటుంది, ఖచ్చితంగా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, మనము దాన్ని ఇన్ఫార్మ్ చేయొచ్చు అండ్ ఆల్సో మనం దాన్ని రెమెడీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం పెనాల్టీ కూడా వాళ్ళపైన వేయవచ్చు. దేనికి పెనాల్టీ? ఇందాక చెప్పినట్టు సెక్షన్ 72 ప్రకారం పెనాల్టీ ఫర్ మిస్రిప్రజెంటేషన్ ఆర్ ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటే ఆర్ మిస్లీడింగ్. అంటే ఏంటంటే మనకు ఈ మిరాకిల్స్ అంటారు. ఏమి సార్ మీరు ఈ క్రీమ్ పెట్టేసుకొని మీరు మొత్తము హీరోయిన్ లాగా మారిపోతారు మేడం, లేకపోతే సార్ మీరు అమితాబ్ బచ్చన్ లాగా హైట్ గ్రో అయిపోతారు, లేకపోతే మీరు సమ్ XYZ అయిపోతారు, లేకపోతే ఇలాంటి అన్ని మిస్లీడింగ్ ఫాల్స్ రిప్రజెంటేషన్స్ కూడా చేసేవారైనా నమ్మినప్పుడైతే వాళ్ళపైన కూడా మనం పెనాల్టీ ఫైల్ చేయొచ్చు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెక్షన్ 72 ద్వారా. సో జాగో కన్జ్యూమర్. ఓకే, సో దిస్ ఈజ్ డన్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ తోట శివకుమార్, హైకోర్టు అడ్వకేట్. గుడ్ డే.